హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉండాలండి. అలాగే బీ స్ట్రాంగ్. ఎప్పుడు కూడా మీకున్న సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తూ ఆ, మీ లైఫ్లో ఇలా జరుగుతున్నందుకు ఇంకా ఎక్కువగా మీరు కృంగిపోతూ ఉండకండి. తప్పకుండా మీ లైఫ్లలో కూడా చేంజెస్ వస్తాయి. ముందు ముందు కూడా మీ జీవితంలో మంచి రోజులు వస్తాయండి. ఆ నమ్మకంతోనే ఉండండి. అండ్ అలాగే ఇప్పుడు మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఈ రీడింగ్లో ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా జరుగుతాయని మీరు నమ్మండి. ఎందుకంటే ఇది ఈ రీడింగ్లో ఆల్మోస్ట్ 70 to 80% వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి. వాళ్ళకి సంబంధించింది ఫ్యూచర్ రీడింగ్ ఏదైతే వస్తుందో అది మీకు ఖచ్చితంగా రెజొనేట్ అవుతుంది. సో ఆ మాత్రం అయితే మీరు బిలీవ్ చేయొచ్చు. ఎందుకంటే నాకు కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. లైక్ మీరు చెప్పినట్టుగానే మీ మీ పర్సన్ అంటే నా పర్సన్ వచ్చారండి. మేము మళ్ళీ రీయూనియన్ అయ్యింది మాకు అని చెప్పేసి కూడా చాలామంది కూడా మనకి నాకు మెసేజ్లు కూడా చేస్తున్నారు. సో ఈ యూనివర్స్ ద్వారా మీకు వచ్చే ఈ ఫ్యూచర్ రీడింగ్ ఏదైతే ఉందో అది మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. మీకు ఏ రీడింగ్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన లైఫ్ మనం ఎవరి గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ పర్సనే మీ లైఫ్లో ఉంటేనే మీ మీ లైఫ్ బాగుంటుంది. లేకపోతే నాకు అసలు జీవితమే లేదు అన్న ఈ భావనల నుంచి మీరు బయటికి రావాలి. ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని మీరు చాలా స్ట్రాంగ్గా ఎదుర్కోవాలండి. కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ జీవితం అనేది మనకి ఒకటేసారి వస్తుందండి. ఉన్న ఈ ఒక్క జీవితం ఏదైతే మనకి లైఫ్ ఉంటుందో ఈ లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుందా లేదా ఏంటో కూడా మనకు తెలియదండి. ఉన్నంతలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జీవితాన్ని మన గురించి మనం బ్రతుకుతూ హ్యాపీగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. జరిగేవి జరుగుతాయండి, ఎవరు ఆపలేరు అవి. ఓకే, మీకు తెలుసు కదా, ఏదైనా సరే మనం ఆపలేం, మన చేతిలో ఉండదు ఏది కూడా. ఒక్కోసారి మనకి మంచి జరిగినప్పుడు మనం సంతోషంగా ఉండిపోతాము. ఏదైనా బాధ వచ్చినప్పుడు అంతే మీరు ఇబ్బంది పడతారు. సో మనకేంటంటే ఒక స్టెబిలిటీ లైఫ్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి సంతోషం వచ్చినా ప్రతిదీ కూడా మీరు కంట్రోల్డ్గా ఫీల్ అవ్వాలి. బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండింటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసేంత స్ట్రాంగ్గా మీరు తయారవ్వడం ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఈ రీడింగ్లో ఇప్పుడైతే మీకు అసలు మీ పార్ట్నర్ మీకు అసలు మొహం చూపించడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే వీళ్ళు చేసిన మిస్టేక్స్ అలాంటివి. ఎందుకు అంత మిస్టేక్స్ ఏంటి, ఏం చేశారనేది మీకు కూడా తెలుసు. అంటే మీరెంత సిన్సియర్‌గా ఇష్టపడ్డారు, మీరెంత సిన్సియర్‌గా వాళ్ళని మీరు చూసుకునేవాళ్ళు, ఎంత కేరింగ్‌గా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు అన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ స్వార్థం కోసము, లేకపోతే వాళ్ళ సంతోషం కోసము లేదంటే మిమ్మల్ని ఏదో చిన్న చిన్న గొడవలకి మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. సో ప్రస్తుతం ఏంటంటే కర్మ అనేది ఎవరికైనా హిట్ అవుతుందండి. సో మనం ఒకరికి మంచి చేస్తే మంచి కర్మ వస్తుంది, చెడు చేస్తే చెడు కర్మ అనేది వస్తుంది. ఆ కర్మ అనేది ఎవరు కూడా తప్పించుకోలేరు. అది మనం ఎంత తప్పించుకోవాలన్నా కూడా తప్పించుకోలేమండి. సో అదే ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతము మీకు సపరేషన్లో ఉండి మీ పార్ట్నర్ ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు. అండ్ ఆల్రెడీ మనం నిన్న కూడా చూసాము. సో కరెంట్ ఎనర్జీస్ అనేవి మనకి డే టు డే వీళ్ళ ఇమోషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. వీళ్ళ లైఫ్లో ఇంకా చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు రీడింగ్లో చెక్ చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే మీ కాంటాక్ట్లో లేరు వాళ్ళు. మిమ్మల్ని మీకు అసలు కాంటాక్ట్‌లోనే లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరేమో బాధపడుతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, లేకపోతే వస్తారా లేదా ఇలాంటి ఆలోచనలతో మీరేమో మునిగి తేలుతున్నారు దాంట్లోనే. బట్ మీ పర్సన్ మాత్రం మీకు ఎలాంటి కాంటాక్ట్ లేకుండా, మీకు ఎలాంటి మెసేజ్ లేకుండా సడెన్‌గా అయిపోవడం జరిగింది కొద్దిమంది జీవితాలలో. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఉన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఇవన్నీ. సో మీరైతే మీ పార్ట్నర్ నుంచి ఒక మార్పు కోరుకుంటున్నారు. సో ఆ మార్పు అనేది రావాలి, వస్తుంది అని చెప్పి మీరు గట్టిగా నమ్మకంతోనే ఉన్నారు. అదే నమ్మకంతో ఉండండి. తప్పకుండా మీరు ఏదైతే కోరుకున్నారో అదే జీవితం మీకు దక్కుతుందండి. ఎందుకంటే మేనిఫెస్టేషన్. మనం ఏదైతే మనం లైఫ్‌లో మేనిఫెస్ట్ చేస్తామో అదే మనకి వస్తుంది. కాబట్టి మీరు అదే హోప్‌తో మీరు ఉండండి. అండ్ మీరు వెయిట్ చేయండి మీ పార్ట్నర్ వచ్చే వరకు. అండ్ వీలైతే కనుక మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కూడా మీకు సంబంధించిన మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్ కూడా మీకు వస్తుంది. ఓకేనండి. సో ఒకసారి చెక్ చేద్దామండి. ఒకసారి చూద్దాము. అసలు మీ పార్ట్నర్ ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు అంత కృంగిపోతున్నారు, మీకు దూరం అయిన తర్వాత వాళ్ళు పరిస్థితులు కూడా మరి ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా అవి మనము ఒకసారి చెక్ చేద్దామండి. వాళ్ళ ఎనర్జీస్ మనం కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. ఓకే. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. యూనివర్స్, వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళ లైఫ్లో ప్రస్తుతం వీళ్ళకి సపరేషన్లో ఉండి, వీళ్ళతో దూరంగా ఉండి, వీళ్ళ జీవితంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా గడుపుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, వ్యూవర్స్ గురించి వీళ్ళు ఎందుకంత బాధపడుతున్నారు, వీళ్ళలో మార్పులు అనేటివి వస్తాయా, అంటే వీళ్ళు కోరుకునే మార్పులు అనేటివి వస్తున్నాయా లేదా
అసలు వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ లైఫ్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు. ఒకటైతే ఇక్కడ మన కార్డ్ వచ్చేసిందండి, చెప్పాను కదా, వాళ్ళు చాలా అంటే చాలా బాధపడటం, మీ గురించి గుర్తు చేసుకోవడము, కంప్లీట్గా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఉన్నా కూడా మీ గురించి అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది చూడండి, ఇక్కడ కేరింగ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. సో వాళ్ళు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, మీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. రిగ్రెట్ ఫీల్ ఉందండి వీళ్ళకి, ప్రస్తుతం అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ద మెజిషియన్ కార్డ్ వచ్చిందండి. వాళ్ళు వాళ్ళ జీవితంలో మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి, ఇప్పుడున్న జీవితాల నుంచి వీళ్ళు బయటపడాలని, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నుంచి కూడా కంప్లీట్గా బయటికి రావాలని చెప్పేసి, ఒక మార్పు జరగాలి, పెద్ద వాళ్ళ లైఫ్లో ఒక మ్యాజిక్ జరగాలని చెప్పేసి, ఇప్పుడున్న జీవితం అంతా కూడా మారిపోయి వాళ్ళ సంతోషకరమైన జీవితం రావాలి వీళ్ళకి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారండి. ప్రస్తుతం మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, చాలా ఎమోషనల్ అవుతున్నారండి, చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ కార్డ్ చూస్తే తెలిసిపోతుంది. వీళ్ళు, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మీ గురించి ఆలోచిస్తూ, మీ గురించి ఆలోచనలు చేస్తూ మీ దగ్గరికి రాలేక, మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు ఎలాగా రియాక్ట్ అవుతారు, మీరు ఎలా తీసుకుంటారు, మీరు పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా అని చెప్పేసి ఆలోచించడం, ఎమోషనల్ అయితే అవుతున్నారండి. ఇక్కడ ఈ కార్డులో మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. వాళ్ళైతే ఇమోషనల్గా మీకు బాగా కనెక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కూడా ఇమోషనల్గా మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది కదా మీ పార్ట్నర్ గురించి. అలాగే వీళ్ళు కూడా మీ మీ ఎనర్జీస్ వీళ్ళకి కనెక్ట్ అవుతున్నాయి. సో వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ అండి ఫ్యామిలీ లైఫ్ అండి. ఇప్పుడు ఇక చూడండి, ఇక్కడ ఈ కార్డు మనకి ఇది 10 ఆఫ్ పెంటికల్స్. సో 10 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడైతే మ్యారేజ్ లైఫ్ మిస్ అవుతున్నారండి. చాలామంది మ్యారేజ్ అయ్యి కూడా మీతో దూరంగా ఉండి, మీకు సపరేషన్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని చెప్పేసి వీళ్ళకి అర్థమవుతుంది. అండ్ మీరు మీరు అండ్ మీ పిల్లలు, ఒకవేళ పిల్లలు ఉండింటే కనుక పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా గడుపుతున్నారు మీ జీవితాలను, వీళ్ళు ఇలా వదిలేసి తప్పు చేశానని చెప్పేసి ఒక రిగ్రెట్ ఫీల్ ఉంది, ఇంత మంచి హ్యాపీ లైఫ్ని మిస్ అయిపోయామన్న ఫీలింగ్లో ఉన్నారు. మళ్ళీ ముందు ఎలాగైతే ఉన్నారో అలాగా హ్యాపీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చిందండి. సో వీళ్ళు ఇదే కోరుకుంటున్నారనమాట. సో ఇన్ కేస్ మ్యారీడ్ వాళ్ళు ఉంటే కనుక మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచనలలో మార్పులు అయితే వస్తున్నాయండి. సో మార్పులు వస్తున్నాయంటే పాజిటివ్గా మార్పులు వస్తున్నాయి. సో మీ ఇమోషన్స్ టెలిపతిక్ ద్వారా వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్లో ఉన్నారండి, మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి అయితే కోరుకోవడం జరుగుతుంది. ఇదిగోండి వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ కూడా వచ్చింది. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. వాళ్ళ కర్మ, నేను ఇందాక కూడా చెప్పాను కదా. సో ఏదైతే కర్మ ఉందో వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారు. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే వీళ్ళ కర్మ ఏదైతే ఉందో అది చేంజ్ కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చింది, మేజర్ ఆర్కడా కార్డ్ ఇది. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే ఎండ్ అయిపోతుంది, వీళ్ళ కర్మ అనేది కూడా దగ్గర పడ్డది, వాళ్ళ జీవితంలో ఇప్పుడు పడుతున్న కర్మ సిచ్యువేషన్ అంతా కూడా క్లియర్ అయిపోబోతుందని చెప్పేసి వచ్చింది. ఇక్కడ స్ట్రెంగ్త్. సో వీళ్ళు ఈ జీవితాల నుంచి బయటపడటానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి, చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఎలాగైనా సరే ఈ జీవితం నుంచి నాకు విముక్తి కావాలి, నేను ఇప్పుడు పడుతున్న బాధల నుంచి నేను బయటపడాలని చెప్పేసి ఈ పార్ట్నర్తో, మేబీ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండింటే కనుక ఈ థర్డ్ పార్టీ పెట్టే ఇబ్బందులను కూడా తట్టుకోలేక వీళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారండి. అండ్ వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు మీ పార్ట్నర్ని వదిలేసి వెళ్ళిపోయేలాగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలని కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళైతే. అండ్ ఇక్కడ అండి ద ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఇది ఎస్ కార్డ్ అండి, అంటే ఇది పాజిటివ్ కార్డు. ఇది కంప్లీట్గా ఏంటంటే మీ లైఫ్లో ఒక హ్యాపీ లైఫ్ అండి, మీతో ఒక మంచి హ్యాపీ లైఫ్ గడపాలి, మీతో ఉంటేనే వీళ్ళకి హ్యాపీ లైఫ్ అనేది ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈ హ్యాపీనెస్ అంతా కూడా మిస్ అవుతున్నారండి. అంటే అంతకుముందు మీతో ఎంత హ్యాపీగా గడిపారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. పిల్లలు ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే కనుక పిల్లలతో వాళ్ళు గడిపిన మూమెంట్స్ గుర్తు చేసుకోవడము, మీతో గడిపిన మూమెంట్స్ గుర్తు చేసుకోవడము, ఇదంతా డేటింగ్ అనమాట. కొద్దిమంది అన్మ్యారీడ్ ఉంటే కనుక మీతో ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లాగా వెళ్ళేవాళ్ళు డేటింగ్కి, ట్రావెల్ చేసేవాళ్ళు, మీరు ఎలాగైతే కలిసి మీ విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు, ఎంత సంతోషకరమైన మూమెంట్స్ మీరు ఎంజాయ్ చేశారు, ఇవన్నీ కూడా వీళ్ళకి గుర్తుకు రావడం జరుగుతుంది. ఇవన్నీ పాజిటివ్ కార్డ్స్ అండి. ఈరోజు మీ పార్ట్నర్ చాలా అంటే చాలా మీ వైపే ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇక్కడ జస్టిస్ కార్డు కూడా వచ్చిందండి, ఇక్కడ భగవంతుడి నుంచి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది అని అంటే వీళ్ళ కర్మ ఎండ్ అయిపోతుంది, వీళ్ళ జీవితానికి ఒక జస్టిస్ అనేది కూడా ఇవ్వబోతున్నారు యూనివర్స్. ఓకే, జస్టిస్ అనేది కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వస్తుందండి. కర్మ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి వీళ్ళ లైఫ్లో కూడా మూమెంట్స్ అనేది వస్తున్నాయి. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అండి. 4 ఆఫ్ కప్స్ అంటే మీ పార్ట్నర్ ఇప్పుడు మీకు ఆఫర్ ఇవ్వాలని అయితే, ప్రపోజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మళ్ళీ ప్రపోజ్ అంటే
మీతో అంతకుముందు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండడానికి, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి, మీ దగ్గరికి ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ థాట్‌తో మిమ్మల్ని కలిసి, మీకు విషయాలు చెప్పాలని చెప్పేసి, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలైతే చేస్తారండి. ముందు ముందు ప్రయత్నం గూడా వీళ్ళు చేయబోతున్నారు. మీకు మళ్ళా మీ లైఫ్‌లోకి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అన్‌మ్యారీడ్ అయితే ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మ్యారేజ్ ప్రపోజలా? లవ్ ప్రపోజలా? కొద్దిమంది లవ్ గూడా చెప్పట్లేదు. వీళ్ళ మనసులో ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కూడా కొద్దిమంది లవ్ చేసి కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టు కూడా వీళ్ళు చెప్పట్లేదు. సో ప్రస్తుతం అయితే వీళ్ళు ఇబ్బంది పడటం జరుగుతుంది. ప్రపోజ్ అయితే చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మ్యారీడ్ అయితే కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారండి. వాళ్ళు చేసిన తప్పులకి రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళలో మార్పు అనేది కూడా వస్తుంది. ద లవర్ కార్డ్ కూడా ఉంది. ఓకే, ద లవర్ కార్డ్. సో లవర్ కార్డ్ అంటే ఇది మీ మీ లైఫ్ అండి. ఇది గాడ్ బ్లెస్సింగ్ లైఫ్. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కంటే కూడా ఎక్కువగా ఒక సపరేషన్ వాళ్ళదే ఎక్కువ కనిపిస్తుందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి సపరేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, అన్మ్యారీడ్ కపుల్ కానివ్వండి, లేదనంటే ఎనీ రిలేషన్షిప్ అండి. ఎనీ రిలేషన్షిప్లో మీతో సపరేషన్ అయిన తర్వాత వీళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ ద లవర్ కార్డ్ కూడా వచ్చిందండి. సో మీ పార్ట్నర్కి మీకు వాళ్ళకి అనిపిస్తుంది గాడ్ బ్లెస్డ్ సోల్మేట్ మీరే అని చెప్పేసి, మీతో ఉన్నప్పుడే మీరు వాళ్ళతో షేర్ చేసుకునే ప్రతి మూమెంట్స్ కూడా వీళ్ళకి పాజిటివ్గా ఉంటాయని చెప్పి వీళ్ళు ఆలోచించడం అయితే జరుగుతుందండి. కంప్లీట్గా ఇది ద లవర్ కార్డ్ అంటేనే మీరు మిమ్మల్ని మీ పార్ట్నర్ ఎంత ఇష్టపడుతున్నారు, ఇప్పుడు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు అనేది నేను ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ అన్నీ కూడా మీకు పాజిటివ్ కార్డ్సేనండి. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఒక్కటి కూడా నెగిటివ్ కార్డ్ రాలేదు. మీ పార్ట్నర్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వీళ్ళ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ఓకే, ప్రయత్నాలు అంటే ఒకవేళ థర్డ్ పార్టీలో ఉంటే కనుక వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఏదో విధంగా సెటిల్మెంట్ చేయడము, ఏదో చేసేసి వాళ్ళ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలని అనుకోవడము అనేది జరుగుతుంది. అదే కొద్దిమంది మీతో గొడవలు పడి సపరేషన్లోకి వెళ్ళిపోతే కనుక వాళ్ళు కూడా మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. సో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాము. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అండి. వీళ్ళు జాబ్ చేస్తున్నా లేకపోతే ఏ వర్క్ చేస్తున్నా కూడా క్యారియర్లో ఉండి వాళ్ళు స్ట్రెస్, వాళ్ళ క్యారియర్ పైన స్ట్రెస్ ఉన్నా ఏది ఉన్నా కూడా కంప్లీట్గా మీ పైన ఆలోచనలు అయితే చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీరు ఉంటేనే అన్నీ ఉన్నట్టుగా కూడా వీళ్ళు ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. కంప్లీట్ 24/7 ఆలోచనలు అయితే చేస్తున్నారండి. మిమ్మల్ని మళ్ళీ కలవాలని, మీతో మాట్లాడాలని, మీరేంటనేది వీళ్ళకి అర్థం అవ్వడము, మీరు పాజిటివ్ పర్సన్ అని చెప్పేసి, మీరు ఉంటేనే వీళ్ళకి లక్. కొద్దిమందికి ఇది కూడా ఉంటుందండి. కొద్దిమందికి ఏంటంటే ఒక పర్సన్తో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లక్ చార్మ్, మీరు ఒక లక్కీ చార్మ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఉంటేనే వాళ్ళకు అన్నీ కలిసి వస్తాయని చెప్పేసి నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరైనా సరేనండి, ఫీల్ అవుతారనమాట. మీరు ఉంటేనే వాళ్ళకు ఒక లక్కీ చార్మ్ అనేది కూడా, మీరు ఒక లక్కీ చార్మ్ వాళ్ళకని అనుకుంటారు. సో ఇది కూడా వీళ్ళ మైండ్లో నడుస్తుందండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా పాజిటివ్ ఆలోచనలు. సూపర్ అండి. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. ఎక్కువ మంది అన్మ్యారీడ్ వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకోవడము, అలాగే ఎవరైతే వేరే బంధంలో ఉన్నారో వాళ్ళ బంధం నుంచి బయటపడేసి మ్యారేజ్ బంధంలోకి మళ్ళీ రావాలని, అంటే ఫ్యామిలీ లైఫ్లోకి మళ్ళీ రావాలని చెప్పేసి మీతో అనుబంధాన్ని వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, మీ లైఫ్లో ఉంటేనే వీళ్ళకి లైఫ్ బాగుంటుందని చెప్పేసి, అసలైన జీవితం అంటే భార్యాభర్తల బంధం అని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకోవడము, ఆ బంధానికి ఎక్కువగా విలువ ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకోవడం అయితే జరుగుతుందండి. సో నేను ఇది కూడా చెప్తాను. వీళ్ళు ఎప్పటి వరకు వీళ్ళ నిర్ణయాలు అనేది తీసుకుంటారు. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్, వాళ్ళ కర్మ ఎప్పటి వరకు ఎండ్ అవుతుందో కూడా మనం చూద్దాం. ఓకే, ద హై ప్రీస్టెస్. సో ఇక్కడ ద హై ప్రీస్టెస్ అంటే ఇప్పుడు కొద్దిమంది జీవితంలోనండి ఎవరైతే పర్సన్ ఉన్నారో, ఐదర్ ఇన్లాస్ అనుకోవచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లేదనంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మధ్యలో ఎవరైతే మీకు కానీ వాళ్ళకి కానీ సంబంధించిన వాళ్ళు ఎవరున్నా సరే, వీళ్ళు మిమ్మల్ని దూరం చేయడానికి చూడటము, వీళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కంట్రోల్డ్ పర్సన్ అనమాట. వీళ్ళు చాలా వరకు వీళ్ళ మాటలకి వాళ్ళు విలువ ఇవ్వడము, వీళ్ళ మాటలకి వీళ్ళు మ్యానిపులేట్ అయిపోవడము, వీళ్ళ అడుగుజాడలలో వీళ్ళు నడవడం అనేది జరగడము, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా వీళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి, వీళ్ళని కన్విన్స్ చేసేసి ఎలాగైనా సరే మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. సో ఈ పర్సన్ వల్ల కూడా కొద్దిమంది జీవితాలలో ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. ఇంకోటండి, ఇన్ కేస్ ఇది థర్డ్ పార్టీ కనుక లేకపోతే మీ లైఫ్లలో, ఇది మీకు ఒక పేరెంట్స్ ఉండొచ్చు, మీ పెళ్ళికి అడ్డుపడే పేరెంట్స్ ఉండొచ్చు, లేదనంటే వాళ్ళు ఏదైతే నమ్ముకొని ఫ్రెండ్ అనుకోండి, కొలీగ్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా ఉండొచ్చండి. ఎనీ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ ద థర్డ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. అదర్వైజ్ క్యారియర్ సిచ్యువేషన్ కూడా అనుకోవచ్చు. క్యారియర్ కూడా ఇదే కదండి. క్యారియర్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనుకోండి, ఇది కూడా ఒక సిచ్యువేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల
ఇబ్బందులు పడుతున్నారు కదా! సో, అవన్నీ సిట్యుయేషన్స్ నుంచి ఈ పర్సన్ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయి వీళ్ళ ప్రయత్నాలయితే చేయడం జరుగుతుంది. వీళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి లేకపోతే వీళ్ళతో తెగతెంపులు చేసుకోవడానికేనండి. తెగతెంపులు చేసుకోవడము, వీళ్ళకి దూరంగా ఉండిపోవడానికే ప్రయత్నాలయితే చేస్తున్నారు. ఇది ఎనీ రిలేషన్‌షిప్ మీద అనుకోవచ్చు. సో, ఆల్మోస్ట్ నేను ఒక 12 కార్డ్స్ అయితే తీసానండి. సో, 12 కార్డ్స్‌లో మీకు రీడింగ్ ఇచ్చాను. ఇదైతే యూనివర్స్ నుంచి వచ్చిన రీడింగ్ ఇది కార్డ్. సో, ఏమంటున్నారంటే 9 ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడైతే మీరు ప్రపంచం అండి. మీరుంటేనే వాళ్ళకి అన్నీ కూడా అన్నీ కలిసొస్తాయి. అన్నీ బావుంటాయి. అన్ని సిట్యుయేషన్స్ కూడా చేంజ్ అయిపోతాయి. మీతో ఉంటేనే బావుంటుందని చెప్పి మీ గురించి చాలా దిగులు పడుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కలవాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ మనకి ఒక పాజిటివ్ రీడింగ్ అని మనం చెప్పొచ్చు. ఓకే. సో, ఇక్కడైతే చాలా కేర్ చేస్తున్నారండి. మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి మళ్ళీ వీళ్ళు రావాలి. మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకోవడం జరుగుతుంది. కొద్దిమంది అన్‌మ్యారీడ్ వాళ్ళున్నా కూడా ఒకవేళ ఎవరైనా మీకు చెప్పలేకపోయారనుకోండి, మీరంటే ఇష్టం అని చెప్పేసి వాళ్ళ మనసులో ఫీలింగ్స్ పెట్టుకొని మీకు చెప్పకుండా ఉండి మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచారనుకోండి, వాళ్ళు కూడా మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. ఇక్కడ మీకు చూడండి 3 ఆఫ్ పెంటికల్స్. సో, పెద్దల ద్వారా కూడా కొద్దిగా సమస్యలనేది తీరబోతున్నాయండి. సో, పెద్దల ద్వారా కూడా వీళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎవరి సహాయమైనా తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండి రీయూనియన్. సో, ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి ఒక పాజిటివ్ లైఫ్ కోరుకుంటున్నారు. మీతో ఒక సంతోషకరమైన జీవితాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళు ఏదైతే మిస్ అవుతున్నారో అవన్నీ కూడా మళ్ళీ మీ ద్వారా మళ్ళీ రావాలని చెప్పి కోరుకోవడము. ఇక్కడ పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారండి. మిస్ అవుతున్నారు. చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఇక్కడ కంప్లీట్‌గా మనకి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి మీ గురించి ఈరోజు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఓకే. మీకైతే చాలా మంచి మార్నింగ్ ఈరోజు. సో, ఇది పొసెసివ్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. ఈ డే మొత్తం మీకు బావుంటదండి. మీరు కంప్లీట్‌గా ఒక పాజిటివ్ మైండ్‌తో ఉంటారు. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా ఒక పొసెసివ్ ఫీలింగ్ అండి. మిస్ అవుతున్నారు మిమ్మల్ని. సో, ఇక్కడ వీళ్ళు కూడా ఈ బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఎవరికైతే వీళ్ళు ఎవరి లైఫ్‌లో అయితే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సెటిల్‌మెంట్ చేసేసి, లేదనంటే వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉందో అది వాళ్ళకి సెటిల్ చేసేసి మీ మీకు వాళ్ళకి బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి అంటే వీళ్ళ లైఫ్ నుంచి పక్కకొచ్చేసి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. ఇదిగోండి నేను చెప్పాను కదండీ ఇక్కడ ఫ్యామిలీ లైఫ్. సో, మళ్ళీ కూడా వాళ్ళు ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి మీతో అని చెప్పి కోరుకుంటున్నారండి. అన్‌మ్యారీడ్ వాళ్ళైనా సరే మ్యారేజ్ చేసేసుకొని మీతో సంతోషంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ అవుతున్నారండి బాగా. చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో, ఎమోషనల్ అంటే ఇంకా మీకు తెలుసు కదండీ! మీ పార్ట్నర్ ఎమోషనల్‌గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు? ఎలా ఉంటారు? వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? ఆ! అవన్నీ కూడా పాపం మిస్ అవుతున్నారు. మీరు పక్కనుంటే మిమ్మల్ని హగ్ చేసుకొని, మిమ్మల్ని దగ్గరికి తీసుకొని మీ ఒళ్ళో పడుకొని కొద్దిమంది మీతో అన్నీ షేర్ చేసుకోవాలని చెప్పేసి అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీతోనైతే వీళ్ళు ఎట్లా వదిలించుకోవాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారండి. కంట్రోల్‌లో ఉన్నారు కొద్దిమంది. ఇంకా చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళ కంట్రోల్‌లో కొద్దిమంది ఉన్నారు. సో, వీళ్ళ నుంచి మాత్రం బయటపడాలని మీరు కోరుకుంటున్నారు. అలాగే మీ పార్ట్నర్ కూడా కోరుకోవడం జరుగుతుంది. మ్యారేజ్ బంధానికి ఎక్కువ విలువనండి. మ్యారేజ్ కంటే మించింది ఏం లేదు. సో, ఇక్కడ కొద్దిమంది మ్యారేజ్ చేసుకొని వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకొని మీ పార్ట్నర్ కలిసి ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. కంప్లీట్ పాజిటివ్ అండి. ఇది కంప్లీట్ పాజిటివ్ రీడింగ్. సో, మీకు ఒక మంచి పెండులం రీడింగ్ ద్వారా మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో కూడా మనము ఈ రీడింగ్‌లో చూసేద్దాము. మీకు బోనస్‌గా ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా మనకి పాజిటివ్‌గా కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీకు ఒక మంచి ఫీలింగ్స్ అసలు మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు కదా పార్ట్నర్. అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి మీ ఒళ్ళో పడుకోనో, లేకపోతే మిమ్మల్ని హగ్ చేసుకోనో, లేకపోతే మీ దగ్గర కూర్చొని మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ అనేది మనం పెండులం రీడింగ్ ద్వారా కూడా తెలుసుకుందాం. దాంట్లో కూడా మీకు ఏంటంటే క్లియర్‌గా తెలిసిపోతదండి. మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ మనసులో, వాళ్ళ మైండ్‌లో అసలు మీ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీకు క్లియర్‌గా ఈ రీడింగ్‌లో తెలుసు. ఇక్కడ వర్డ్స్ మీకు కనపడవండి. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ యూ. మీకు అనిపిస్తుందో లేదోనండి నేను చదువుతాను. జస్ట్ ఒక 4, 5 చదువుతాను మీకు తెలిసిపోతది. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఏమంటున్నారంటే ఐ లవ్ యూ. ఓకే. ఫస్ట్ నేను ఇదే చెప్తా. ఐ లవ్ యూ. తర్వాత బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్, స్పీక్ అవుట్, మేబీ, చిల్డ్రన్ పిల్లల్ని మిస్ అవుతున్నారు. ఓకే. హార్ట్ కన్ఫెషన్ అంటే మీకు మీ హార్ట్‌కి దగ్గరగా వాళ్ళ ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ యూనివర్స్ హాస్ యువర్ బ్యాక్ అంటే యూనివర్స్ మీ వెనకాల ఉన్నారని చెప్పేసి అర్థం. కొద్దిమంది ఫ్రెండ్‌షిప్ కోరుకుంటారు. కొద్దిమంది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉందండి. సో, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని అంటే మీకు మీ పార్ట్నర్‌ది కనెక్షన్ అనేది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ఎ బిగ్ నో. ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని వద్దు అని అనుకుంటే ఒక బిగ్ నో. ఓకే. పాస్ట్ లైఫ్ సోల్‌మేట్. ఒకవేళ మీ కనెక్షన్ వాళ్ళకి
వాళ్ళ ఫీలింగ్‌లో, వాళ్ళ మనసులో వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటదంటే పాస్ట్ లైఫ్ సోల్‌మేట్ అండ్ కార్మిక్ సోల్‌మేట్. అసలు మీరు కర్మబంధమా లేకపోతే మీ సోల్‌మేట్ కనెక్షన్ అనేది కూడా వాళ్ళ మనసులో ఏముందో కూడా మనకి తెలుసుకోవచ్చు ఈ రీడింగ్ ద్వారా. నెక్స్ట్ రిలీజ్ నెగటివిటీ. ఎంగేజ్‌మెంట్. కొద్దిమంది ఎంగేజ్‌మెంట్ అంటే మీతో మాట్లాడాలని చెప్పేసి, మీకు కనెక్ట్ అవ్వాలని చెప్పేసి కోరుకోవడం. ఎంగేజ్‌మెంట్ అనేది ఇదండి. నెక్స్ట్ కెమిస్ట్రీ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా? ఐ మిస్ యూ. అబ్స్టాకిల్స్ అంటే కష్టాలు. న్యూ లవ్. లెట్ గో. ఓకే. ట్రస్ట్. అండ్ ఇక్కడ కంపానియన్ సోల్‌మేట్. యాక్సెప్టెన్స్. ఎ బిగ్ యెస్. వస్తారా అంటే యెస్. ఎ బిగ్ యెస్. ఓకే. యూ డిజర్వ్ లవ్. ఫిజికల్ అట్రాక్షన్. సో, మీ మీద నిజంగా మీకు సోల్‌మేట్ కనెక్షనా లేకపోతే ఫిజికల్ అట్రాక్షనా అది కూడా మనకొచ్చేస్తుంది. ఫర్‌గివ్‌నెస్. మీ పార్ట్నర్‌ని మీరు ఫర్‌గివ్ చేయమని చెప్తున్నారు మీ మీ పార్ట్నర్. ఓకే. డ్రీమ్ కమ్స్ ట్రూ. సో, నువ్వు వెయిట్ చెయ్యి. తప్పకుండా నీ లైఫ్‌లో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది వస్తుంది అని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. సో, నేను ఇక్కడ చెప్పేసాను కాబట్టి మీకు రీడింగ్‌లో అసలు మీ పార్ట్నర్ ప్రెజెంట్ వాళ్ళ మనసులో మీ మీ గురించి ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? మిమ్మల్ని ఎందుకంత మిస్ అవుతున్నారు? మీకు దగ్గరగా ఉండి మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్? ఒకసారి మనము పెండులమ్ రీడింగ్ ద్వారా కూడా చెక్ చేద్దామండి. సో, ఇది నేను జస్ట్ యాడెడ్ బోనస్ కింద తీసుకోవచ్చు మీరు. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది. సో, నేను జస్ట్ ఇక్కడ ఇలా పెడుతున్నానండి. ఇది ఎటువైపు వెళ్తే అది మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అని అని మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్తాను ఇక్కడ. ఎటువైపు వెళ్తుందో అక్కడ ఏముందో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో, ఇప్పుడు యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్. సో, వాళ్ళ పార్ట్నర్స్ వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ పార్ట్నర్ చాలా మిస్ అవుతున్నారు. సో, వాళ్ళ మనసులో అసలు ఎంత ఎమోషనల్‌గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మళ్ళా వీళ్ళ లైఫ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. అండ్ వీళ్ళసలు వీళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏమున్నాయి, వీళ్ళకి ఏం చెప్పాలని వీళ్ళు అనుకుంటున్నారు. నాకు కరెక్ట్‌గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ పార్ట్నర్స్. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ పార్ట్నర్స్. వాళ్ళ మనసులో ఎమోషన్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో, వాళ్ళు ఏమంటున్నారు? పేషెన్స్. సో, పేషెన్స్‌గా ఉండండి, ఓపిక పట్టండి అని చెప్తున్నారు మీ పార్ట్నర్. ఓకే. మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే ఓపికగా ఉండండి. పేషెన్స్ అని వచ్చిందండి. బీ పేషెన్స్. ఓపికగా ఉండు. ఓపికగా ఉంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ రిలీజ్ నెగటివిటీ. సో, రిలీజ్ నెగటివిటీ అని అంటే మీ ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా, ఆ బాధలన్నీ పోతాయి. నువ్వేం బాధపడకు. మనకున్న ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా నెగిటివ్‌గా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి చేంజ్ అవుతాయి. నువ్వు బాధపడకు అని చెప్పి మనసులో వాళ్ళు కోరుకుంటున్నారండి. ఓకే. వాళ్ళు అదే ఏం కోరుకుంటున్నారు? పేషెన్స్‌గానే ఉండమనే చెప్తున్నారండి. ఓపిక పట్టు, బాధపడకు, రిలీజ్ నెగటివిటీ ఇదే చెప్తున్నారు. నీ మనసులో ఉన్న బాధని నువ్వు దాచుకో. ఎక్కువ బాధపడకు. నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు హెల్త్ క్లియర్ అవుతది. కెమిస్ట్రీ. సో, కెమిస్ట్రీ అంటే నీది నాది ఒక మంచి బంధం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో, మిమ్మల్ని చూడగానే వాళ్ళు సమ్‌వన్ ఎల్స్. సో, మిమ్మల్ని చూడగానే వాళ్ళు ఇష్టపడ్డారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్నారండి. ఐ లవ్ యూ. వావ్! నైస్. సో, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అని చెప్తున్నారు. ఓకే. ఐ లవ్ యూ. వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, మిస్ అవుతున్నారు. సో, కెమిస్ట్రీ మిస్ అవుతున్నారు. మీ లవ్‌లో ఉన్న కెమిస్ట్రీ చెప్పాను కదా! సో, మీతో ఉన్న బంధాన్ని మిస్ అవుతున్నారండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్నారు. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్. ఓకే. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ అంటే బ్యాలెన్స్ చేసుకోండి. ఐ మిస్ యూ. వావ్! సూపర్. సో, ఐ మిస్ యూ కూడా అంటున్నారు. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ అంటున్నారు. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ అంటే ఏంటో మీకు తెలుసు కదండీ! నేను టైం వేస్ట్ చేయను. ఓకే. స్పీక్ ఔట్. ఐ మిస్ యూ. స్పీక్ ఔట్. అబ్స్టాకిల్స్. సో, కొన్ని కష్టాలలో ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారండి. బాధలలో ఉన్నట్టు కనపడుతుంది. బ్యాలెన్స్ చేస్తున్నారంట వాళ్ళ లైఫ్‌ని. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ అంటున్నారు. బ్యాలెన్స్ చేస్తున్నారంట వాళ్ళ లైఫ్‌ని ఇప్పుడు. వాళ్ళు బాధని, దుఃఖాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీరు కూడా బా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకోవడం అయితే జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ పార్ట్నర్. వాళ్ళు ఇంకా వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు కదా, వాళ్ళు ఇంకా ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్. కార్మిక్ సోల్మేట్. ఓకే. ఎంగేజ్మెంట్. సో, ఎంగేజ్మెంట్ అని వస్తుందండి ఇక్కడ. డ్రీమ్ కమ్స్ ట్రూ అంటున్నారు మీ పార్ట్నర్. అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఎంగేజ్మెంట్ అంటే ఫర్గివ్నెస్. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారండి. ఎంగేజ్మెంట్ మిమ్మల్ని కలవాలని అనుకోవడం జరుగుతుంది. ఫర్గివ్నెస్ వాళ్ళని ఫర్గివ్ చేయమంటున్నారు, క్షమించమని అడుగుతున్నారు మిమ్మల్ని. సూపర్. ఓకే. డ్రీమ్ కమ్స్ ట్రూ, ఫర్గివ్‌నెస్, ఎంగేజ్‌మెంట్. సో, ఇవన్నీ ఆలోచనలండి. మీ పార్ట్నర్ ఆలోచనలనమాట. సో, వాళ్ళిప్పుడు ఒక కార్మిక్ సోల్‌మేట్‌తో ఉన్నారని చెప్తున్నారు. యాహ్! కార్మిక్ సోల్‌మేట్.
ఫిజికల్ అట్రాక్షన్, యా. సో ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే, కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఒక కర్మ బంధంలో ఉన్నా నేను, ఆ ఫిజికల్ అట్రాక్షన్కి నేను వాళ్ళ దగ్గర, వావ్, ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో చూడండి మీ పార్ట్నర్. నేను కార్మిక్ సోల్మేట్, ఫిజికల్ అట్రాక్షన్ అంటే నేను ఒక కార్మిక్ సోల్మేట్తో ఉన్నాను ప్రస్తుతం, ఒక కర్మ బంధంలో ఉన్నాను నేను. అది ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్. బికాస్ ఆఫ్ దట్ ఫిజికల్ అట్రాక్షన్ నేను నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాను. ఫర్గివ్నెస్, సో నన్ను క్షమించు. వావ్, సూపర్. సో నన్ను క్షమించు. ఎంగేజ్మెంట్ అంటే తొందరలోనే మనము కలుస్తాము. రిలీజ్ ద నెగిటివిటీ, నువ్వు బాధపడకు. వావ్, ఎంత బాగా చెప్తున్నారండి. యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ యువర్స్ పార్ట్నర్. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ యువర్ పార్ట్నర్. వాళ్ళ పార్ట్నర్స్ ఇంకా ఏమంటున్నారు, వాళ్ళు కార్మిక సోల్మేట్లో ఉన్నారంటండి, వాళ్ళు ఫిజికల్ అట్రాక్షన్లో ఉన్నారంట. తప్పు చేశామని చెప్పి అంటున్నారు వీళ్ళు. ఓకే, ఎ బిగ్ నో, ఎ బిగ్ ఎస్. సో ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, యాక్సెప్టెన్స్, ఫ్రెండ్షిప్, యూనివర్స్ హ్యాస్ యువర్ బ్యాక్. సో వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే, యూనివర్స్ హ్యాస్ యువర్ బ్యాక్ అండి, అంటే మీ కెమిస్ట్రీ మిస్ అవుతున్నారు. అబ్స్టాకల్స్, కష్టాలలో ఉన్నారని చెప్తున్నారండి. అబ్స్టాకల్స్ వస్తుంది, పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారని కూడా చెప్తున్నారు. అబ్స్టాకల్స్, ఎస్. సో వీళ్ళు కష్టాలలో కూడా ఉన్నారంటండి. ఐ మిస్ యూ అంటున్నారు. ఐ మిస్ యూ. వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారంట, మిమ్మల్ని మిస్ అవుతున్నారంట. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ స్టాప్, ప్లీజ్ స్టాప్ ఎనర్జీస్, ప్లీజ్ స్టాప్ ఎనర్జీస్, ప్లీజ్ స్టాప్ ఎనర్జీస్, ప్లీజ్ స్టాప్ ఎనర్జీస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఎమోషనల్గా వీళ్ళు ఏం బాధపడుతున్నారు, ఏమంటున్నారు, వీళ్ళ మనసులో ఏముంది అంటే, తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి, చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళ ఒక కర్మబంధంలో ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు. సో ఆ కర్మబంధం నుంచి వీళ్ళు ఒక ఫిజికల్ అట్రాక్షన్తోనే వాళ్ళు వాళ్ళ బంధంలోకి వెళ్ళామని, వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని క్షమించమని చెప్పి అడుగుతున్నారు మనసులో. వాళ్ళ మనసులో మిమ్మల్ని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని చెప్పాను కదండి. ఆ మిస్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నేను మిస్ అవుతున్నానని చెప్పేసి పాపం వాళ్ళు బాధపడుతున్నారండి. సో నేను మీకు పెండులం రీడింగ్ ద్వారా కూడా మీ పార్ట్నర్ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయో కూడా నేను చెప్పేశాను క్లియర్గా. సో ఇదండి రీడింగ్. సో మీకు ఎలా ఉంది ఏంటి మీరు ఒకసారి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నేను మీకు కూడా ఇప్పుడు చెప్తానండి, మీకు ఏం యూనివర్స్ చెప్తున్నారో కూడా చెప్తాను. రీడింగ్ లెంగ్తీ అయినా సరే అర్థం చేసుకొని ఒక 2-3 టైమ్స్ చూడండి వీడియో. మీరు చాలా రిలీజ్ అవుతారండి ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి. దానివల్ల మీకేంటంటే మైండ్కి ఒక పాజిటివిటీ అనేది మేనిఫెస్ట్ అయిపోతుందండి, ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతుంది. అండ్ అది కూడా సేమ్ ఇదే పాజిటివ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకే, సో చూద్దామండి అసలు మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు, మీ ఫ్యూచర్ గురించి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈరోజు మంచి బాగుందండి, మీకైతే కంప్లీట్గా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే యూనివర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా బాధపడుతున్నారు కదా. సో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అండి మీకు ఇప్పుడు ఈరోజు. సో నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లైఫ్లో తొందరలోనే ఒక పాజిటివ్ చేంజెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది. అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. చాలామందికి కన్ఫ్యూజన్ స్టేట్లో చాలామంది ఉంటారు. సో మీ లైఫ్కి సంబంధించి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కూడా మీకు మీ లైఫ్లో ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే, సో లాస్ట్కి నేను ఒకసారి షఫిల్ చేస్తున్నాను, చూద్దాము మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు. సో దేవుణ్ణి నమ్మండి అనే చెప్తున్నారండి యూనివర్స్, బాధపడద్దని చెప్తున్నారు. అండ్ తప్పకుండా మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారని చెప్తున్నారు, మీరు హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు. ఇంక నేను ఎక్కువ తీయను. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, చూడండి మీ పార్ట్నర్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తారు. మీరు దేవుణ్ణి నమ్మండి, భగవంతుని నమ్మండి. మీ స్పిరిచువల్గా మీరు ఎవరిని నమ్ముతారో ఆ దేవుణ్ణి కానీ మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళని నమ్మండి. అండ్ మీరు కోరుకున్న ఈ ఫ్యామిలీ హ్యాపీ మూమెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, బాధపడద్దు, ఎడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దు. ఓకే, మీ కన్నీళ్ళని వేస్ట్ చేసుకోవద్దు, ఎమోషనల్ అవ్వద్దు. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ముందు ముందు తలనొప్పులు, డిప్రెషన్లు ఇవన్నీ అవసరం అండి. ఎందుకంత ఎమోషనల్ అవుతారు? పరిస్థితులు ఒకసారి తలకిందులు అయిపోగానే వెంటనే ఎందుకు వెళ్ళిపోతారు ఆ మోడ్లకి? వెళ్ళకూడదండి, అస్సలు వెళ్ళకూడదు. ఓకే, చూడండి ఎంత బాధపడుతున్నారు, ఎంత రిగ్రెట్, మోసం చేశారు నా పార్ట్నర్ అని కొద్దిమంది, నా జీవితం ఇంతే, ఇక నా బతికింతే అని కొద్దిమంది, ఇక నా జీవితంలో చేంజెసే రావు, నా కర్మ నేను ఇట్లా ఉంది అని చెప్పేసి బాధపడుతూ కొద్దిమంది. వద్దండి, ఇవన్నీ వద్దు. మీకైతే యూనివర్స్ అయితే మీకు ఒక హోప్ ఇస్తున్నారు. ఇదిగోండి పాస్ట్ లైఫ్ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారని చెప్పేసి మీకు ఒక ధైర్యాన్ని యూనివర్స్ ఇస్తున్నారు. దాన్ని పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి. ద సన్ కార్డ్ మీలో మీ లైఫ్లో మంచి పాజిటివిటీ వస్తుందని చెప్పేసి ఈ సన్ కార్డ్ ద్వారా మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఓకే,
థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి అండ్ లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏమవుతుందంటే చాలామందికి స్ప్రెడ్ అవుతుందండి వీడియో. ఈ పాజిటివిటీ మీతో పాటు ఒక 10 మందికి మీరు పంచినట్టుగా అవుతుంది. సో ఒకరికి మంచి చేయడం వల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదండి. అదే మంచి మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.